భారతీయ సినీ రంగంలో ఐక్యత, పరస్పర సహకారం, సాంస్కృతిక సమైక్యత, ప్రపంచ స్థాయి అవకాశాలకు మార్గం సుగమనం చేయాలనే మహత్తర లక్ష్యంతో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ ఇండియా వన్ సినిమా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారతదేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 22 గుర్తింపు పొందిన భాషలు, 36కు పైగా ప్రాంతీయ సినీ పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ ఇండియా వన్ సినిమా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం రాజమహేంద్రవరంలోని బొమ్మూరులోని జనసేన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భాషల చిత్ర పరిశ్రమలు, నిర్మాతలు, దర్శకులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు, సినీ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ఎఫ్టీపీసీ ఇండియా సంకల్పం భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. భారతీయ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఈ జాతీయ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మంత్రి పేర్కొంటూ ఎఫ్టీపీసీ ఇండియా ప్రతినిధులను అభినందించారు. ఎఫ్టీపీసీ ఇండియా అధ్యక్షుడు జంగా చైతన్య, ప్రధాన కార్యదర్శి పివిఎస్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ, వన్ ఇండియా వన్ సినిమా ఉద్యమం ద్వారా ప్రతి ప్రాంతీయ సినీ పరిశ్రమకు సముచిత గుర్తింపు, పరస్పర సహకారం, జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భారతీయ సినీ రంగాన్ని ప్రపంచ వేదికపై మరింత బలోపేతం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చాటి చెప్పేందుకు కృషి చేస్తామని చెప్పారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సంఘ సేవకురాలు, సినీ నిర్మాత, ఎఫ్టీపీసీ ఇండియా నేషనల్ బోర్డు సభ్యురాలు జయా పటేరియా మాట్లాడుతూ, భాషలు వేర్వేరైన భారతీయ సినిమా ఒక్కటేననే సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప కార్యక్రమం ఇదని కొనియాడారు. త్వరలో న్యూఢిల్లీలో భారీ స్థాయిలో అంతర్జాతీయ సినీ కాంక్లేవ్ నిర్వహించేందుకు ఎఫ్టీపీసీ ఇండియాతో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల ఎఫ్టీపీసీ ఇండియా కోఆర్డినేటర్ గా కేత శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం అధ్యక్షుడిగా చెల్లుబోయిన శ్రీనివాసరావు, కార్యదర్శిగా వివిఎస్ఎన్ మూర్తులను నియమిస్తూ నియామక పత్రాలను మంత్రి అందజేశారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్, జయ పటేరియాలను ఎఫ్టీపీసీ ఇండియా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మిత్తాన ఈశ్వర్, కోడే శ్రీ చైతన్య, డాక్టర్ ఏ నవీన్, ఆర్వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సినిమా రంగానికి సంబంధించి ముఖ్యంగా క్రియేటివ్ ఎకానమీ, ఈ క్రియేటివ్ ఎకానమీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని రాజమండ్రి వేదికగా ప్రారంభించడం అనేటువంటిది ఆనందంగా ఉంది. చైతన్య జంగా గారు, అదేవిధంగా జయా పటారియా గారు, అదేవిధంగా మన చెల్లుబోయిన శ్రీనివాస్ గారు, ఇంకా ఇక్కడికి ఇచ్చేసి కేతా శ్రీనివాస్ గారు, రమేష్ గారు, ఈశ్వర్ గారు, మిత్రులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ సినిమా అనేది వచ్చేటప్పటికి లాంగ్వేజ్ బ్యారియర్ కాకుండా ఉంటుంది. ఇదివరకు తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా అని ఆ లాంగ్వేజ్ ఒక బ్యారియర్గా ఉండేది. ఇవాళ పాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత ఏ లాంగ్వేజ్లో సినిమా తయారైనప్పటికీ కూడా అది అన్ని భాషల్లోకి కూడా వెళ్తుంది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఒకే సినిమా మనకి ప్రదర్శిస్తున్నారు కాబట్టి సినిమాకి ఇంకా లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. ఇవాళ నేను ఎఫ్టీపీసీఐ వీరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే వన్ ఫిల్మ్ వన్ నేషన్ అనేటువంటి మాట ఇవాళ చాలా అప్రోప్రియేట్ వర్డ్ ఇది. దానికి సంబంధించి వారి కార్యకలాపాలు ఏ రకంగా నిర్వర్తిస్తారనేది తర్వాత రోజుల్లో వారు చెప్తారు. అయితే దీన్ని మొత్తంగా సినిమా అంతటినీ ఒక వేదిక మీద తీసుకురావటం, ఏ భాషలో సినిమా తీసినప్పటికీ కూడా దాన్ని ఒక నేషనల్కి సంబంధించిన సినిమాగా తీసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో
ప్రత్యేకించి ఈ క్రియేటివ్ ఎకానమీని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే హీరోస్ వాళ్ళతో కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా ముందుకు వచ్చి తిరుపతిలో కానీ అమరావతిలో కానీ వారి యొక్క యాక్టివిటీస్ని స్టార్ట్ చేస్తాం. ఈ క్రియేటివ్ ఎకానమీకి సంబంధించి వెదర్ ఇట్ ఈస్ టెలివిజన్, థియేటర్ ఆర్ ఫిల్మ్, ఏదైనప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తామనేటువంటి మాట వారు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు FTPCI ఇది ఖచ్చితంగా ఫిల్మ్ ప్రమోషన్కి, థియేటర్ ప్రమోషన్కి, టెలివిజన్ ప్రమోషన్కి ఉపయోగపడేటువంటి ఒక నేషనల్ లెవెల్లో వీళ్ళు పెట్టినటువంటి ఆర్గనైజేషన్. వీళ్ళ కార్యకలాపాలు తప్పకుండా విజయవంతం కావాలని వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో ఆ ప్రకారంగా వన్ నేషన్ వన్ ఫిల్మ్ అనేటువంటిది అందరి మనసుల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ పోస్టర్ను ఆవిష్కరించాం. రాబోయే రోజుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన చైతన్య గారు దీని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి జయా పఠారియా గారు కానీ ఇతరత్ర ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వారందరూ కలిసి దీన్ని ఒక క్రియేటివ్ ఎకానమీలో ఒక ముందడుగుగా దీన్ని తీసుకువెళ్ళాలని. और थैंक यू सो मच के दुर्गेश सर एंड चंद्र चैतन्य गारू. ये एक बहुत बड़ा विज़न है वन इंडिया वन सिनेमा, क्योंकि अभी जो टाइम चल रहा है अलग अलग स्टेट, अलग अलग सिनेमा, अलग अलग लैंग्वेज चल रहा है और ये एक स्टेप है इंडिया के लिए, पूरे इंडिया के लिए. टुडे आई एम स्पीकिंग इन हिंदी because I want my North people also, they will also understand properly. So I'll speak in Hindi today. ये एक बहुत बड़ा विज़न है, इंडिया को जोड़ेगा. ये अलग अलग लैंग्वेज, अलग अलग न्यू कमर्स जो आते हैं, जो इंडस्ट्री में कुछ बनना चाहते हैं. नॉट इवन अ तेलुगु इंडस्ट्री डूइंग वेरी गुड because of all the Andhra people. I love Andhra, I would say. And yes, अगर ये होता है और जो सपना हम देख रहे हैं अगर वो होता है तो ये इंडिया को एक कर देगा और अच्छे से. जैसे कि इंडिया जाना ही इसके लिए जाता है कि हमारी अलग अलग लैंग्वेजेस हैं, हम अलग अलग स्टेट से आते हैं, बट स्टिल हमारा इंडिया स्ट्रॉन्ग है. ఒక ఇండస్ట్రీగా గుర్తించి చలనచిత్ర పరిశ్రమకి మన డైనమిజం టూరిజం మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు వారు చిరునవ్వుతోనే ఎన్నో రకరకాలు మాకు వరాలు ఇస్తున్నారు ఈరోజు చిత్ర పరిశ్రమకి. ఒకప్పుడు చిత్ర పరిశ్రమ అంటే ఎక్కడో బాంబే లేకపోతే తమిళనాడు లేకపోతే కర్ణాటక, వెస్ట్ బెంగాలీ సినిమా ఇట్లా అనేవాళ్ళు. ఈరోజు మన తెలుగు వాళ్ళ సినిమాకు ఒక ఖ్యాతి వచ్చింది. తెలుగు సినిమా అనేది ఈరోజు భారతదేశంలో ఈరోజు ఒక ఖ్యాతి రప్పించిన ఘనత రాజమౌళి సార్, బోయపాటి శ్రీనివాస్ గారు, ఇట్లా చాలామంది, కొరటాల శివ, ఇటువంటి డైరెక్టర్ల వల్ల తెలుగు సినిమాకు ఒక ఖ్యాతి వచ్చింది. మేము త్వరలో వన్ ఇండియా వన్ సినిమా అంటే భారతీయ సినిమా అన్నమాట. ఈరోజు మన సినిమా మార్కెట్ ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా, మేము ఇటీవల నేపాల్లో ఒక సమ్మిట్ చేసినప్పుడు అక్కడ సూపర్ స్టార్స్, అట్లాగే సింగపూర్లో కానీ, బంగ్లాదేశ్ కానీ, వేరే ఇతర కంట్రీస్లో మేము చేసినప్పుడు అక్కడ సూపర్ స్టార్స్ చాలామంది ఇన్స్పిరేషన్ అవుతున్నారు. ఏమంటే మీ మహేష్ బాబు గారు సూపర్ అండి, మీ చిరంజీవి గారు సూపర్ అండి, మీ వాళ్ళతో కనీసం ఒక విలన్ రోల్ అయినా, అక్కడ సూపర్ స్టార్స్ ఇక్కడ విలన్ రోల్ అయినా మేము చేస్తామండి, మాకు తెలుగు ఇండస్ట్రీకి ఒక అవకాశాలు ఇప్పించండి అంటే, దీనికి మేము ఒక వేదికగా FTPC ఇండియా, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మేము దీనికి ఒక ప్లాట్ఫామ్గా క్రియేట్ చేస్తూ ఈరోజు మంత్రి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా ఈరోజు వన్ ఇండియా వన్ సినిమా పోస్టర్ని ఫస్ట్ లాంచ్ చేశాక సార్ అమూల్యమైన అభిప్రాయాన్ని వారు వెల్లడిస్తారు. ఫస్ట్ లోగో లాంచింగ్ సార్ చేతుల మీదుగా.